ఇప్పుడు ఈ రోడ్డు తీసేయాలన్నది వాళ్ళ హైడ్రా అంటున్నది. ఈ రోడ్డు అసలు ఇది చెరువులో ఉన్నది, ఈ రోడ్డు తీసేయాలంటున్నారు కదా. మీకు హిస్టరీ చెప్తున్నా. అసలు ఈ రోడ్డు నిజాం కాలం నుంచి ఉన్న నక్ష మ్యాప్లో 33 feet అనే ఒక గొలుసు ఉంటుంది. ఒక గొలుసు లెంత్ పూర్వకాలం సర్వే గొలుసులో అయ్యేది. ఒక గొలుసు లెంత్ 33 feet. ఆ 33 feet దాకా మార్క్ చేసి నిజాం మ్యాప్ నుంచి ఇప్పటిదాకా ఇప్పటికి కూడా మనకు సర్వే ఆఫ్ ఇండియా లేకపోతే అదే మ్యాప్ ఇస్తారు, దాంట్లో కూడా ఉంది. ఆ మ్యాప్ ప్రకారం ఈ రోడ్ ఫామ్ అయింది. ఇది కనీసం వెనకాల ఒక 10 ఊర్లకు పోయే రోడ్ ఇది. ఇది డైరెక్ట్ అక్కడ మెయిన్ రోడ్ నుంచి కింద దాకా వస్తుంది. ఇదే వాడినాం మేము కూడా. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒకసారి వర్షం, అసలు ఇది చెరువు లోతు తక్కువ యాక్చువల్గా. ఒక వర్షం 2 వర్షాలు పడితే నీళ్ళు కనపడితే ఇమీడియట్ 4 రోజులకు మళ్ళీ డ్రై అయిపోతుంది. మాకు ఎప్పుడు కూడా ఈ రోడ్ ప్రాబ్లం కాలే. ఈ తర్వాత ఈ చుట్టుపక్కల కాలనీస్ డెవలప్ అయిన తర్వాత ఈ చెరువులను రక్షించేది వదిలిపెట్టి వీళ్ళ మురుకు నీళ్ళంతా దీంట్లోకి వదిలిపెట్టడం స్టార్ట్ చేసేసరికి ఇంకోటి అవుట్ఫ్లో బంద్ చేసిండ్రు. అవుట్ఫ్లో బంద్ చేశారు. ప్రతిరోజు ఈ చెరువు లింక్ ఏంది, అవుట్ఫ్లో లింక్ ఏందంట? అవుట్ఫ్లో తూములు ఉన్నాయండి అక్కడ. మీరు ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. అక్కడ నుంచి ఫర్దర్ కింది డౌన్ విలేజ్ నుంచి పోతుంది ముందు నుంచి. అది ఇప్పుడు ఎండ్ల నుంచి ఉంది. అవుట్ఫ్లో మొత్తానికి క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ అవుట్ఫ్లో క్లోజ్ చేసి ఇన్ఫ్లో మీరు రోజు ఒక 40 కాలనీల వాటర్ దీంట్లో వదులుతుంటే మీరు వాటర్ ఏ లెవెల్గా పెరుగుతుంది చూడొచ్చు. మొత్తం వాటర్ అంతా మా పట్టభూములకు వస్తుంది. చూడండి ఒకసారి కెమెరా పెట్టండి. ఇదంతా పట్టభూమి. ఇది పట్టభూమిలో చూడండి చెరువులాగా అయిపోయింది ఇది. అట్లా మా పొలంలో అందరి పొలంలో ఇట్లా వచ్చేసింది. ఇట్లనే కనుక మీరు చూస్తే ఈ హైదరాబాద్ ఇటు పక్కకున్న ఊర్లు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ దాకా కూడా పోయి మునిగిపోయే ఆస్కారం ఉంది. మీరే ఊహించండి సార్, రోజుకు 40 ఊర్ల 40 కాలనీల వాటర్ వేస్ట్ వాటర్ వస్తే వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా మీరు అవుట్ఫ్లో ఓపెన్ చేయకపోతే. లేక్ ఐడిలో దీంట్లో చెరువులో చూపించిన దాంట్లోనే దాదాపు FTL 495 ఎకరాలు లెక్క చెప్తున్నారు. యాక్చువల్గా చెరువు ఏరియా 317 acres యాజ్ పర్ దేర్ రికార్డ్స్. ఇప్పుడు కూడా మన lakes.com అని వాళ్ళ ఓన్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టిన మ్యాప్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ల్యాండ్స్ ఏవి కూడా దీంట్లో సర్వే FTL లేవు, బఫర్లో లేవు. ఇప్పుడు ఇది రోడ్ ఏమన్నా FTL బఫర్లో ఉందా? ఈ రోడ్ మధ్యలో ఉంది సార్. ఈ రోడ్ అవతలకే చెరువు, ఈ రోడ్కి ఇవతలకి చెరువు లేదు. FTL ఏ భూములు కూడా FTL కానీ బఫర్లో కానీ లేదు. మొత్తం టాబ్లెట్ చేసి పెట్టిండ్రు వాళ్ళే, విత్ కోఆర్డినేట్స్ పెట్టిండ్రు. మీ భూమి జోలికి అయితే వస్తలేరు కదా వాళ్ళు, మీ భూమి కబ్జా అని అయితే వస్తలేరు కదా. ఇప్పుడు మొత్తం ఇదంతా తవ్వేసి రాళ్ళన్నీ మొత్తం మా పట్టభూమిలో కనీసం ఒక 1/2 acre 1 acre పట్టభూముల వరకు మొత్తం ఈ రాళ్ళని తోసేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్లు బయటకు తీసుకుపోయేసేది డబ్బులు సేవ్ చేసుకోవడానికి. వాళ్ళు సగం ఏమిటి చెరువులకు నూకుతున్నారు, సగం ఏమిటి పట్టపొలాలకి. ఇట్లా చూపెట్టండి సార్, ఇది పట్టపొలం చూడండి, ఎన్ని రాళ్ళు ఎట్లు నూకిరు చూడండి. ఇప్పుడు ఆ రాళ్ళు ఎట్లా పోవాలి సార్, మేము వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? అది కనీసం ఇప్పుడు మా దాంట్లో అయితే ఆల్మోస్ట్ ఒక 1 acre వరకు లోపలికి ఈ నుంచి మొత్తం విడితే ఎంత ఉందో అంత మొత్తం రాళ్ళని దాంట్లో నూకేసాను సార్. ఇప్పుడు అడగపోతే మీరు పైన పోయి మాట్లాడుకోమంటారు. ఇక్కడ పని విడిచిపెట్టి మేము పైన పోయి ఎవరితో మాట్లాడాలి, మా గోడ ఎవరు వింటారు సార్ చెప్పండి. ఇప్పుడు ఆ రాళ్ళు మీరు హైదరాబాద్ ని ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడగలేదా ఎట్లా ఇది మా పట్ట అడుగుతారు, ఎవరైనా బాధ్యత తీసుకోరు. లేదు మీరు పోయి ఇక్కడ పై ఆఫీసర్ని అడగండి, వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం అంటారు. ఇప్పుడు మేము పని చేయండి అంతవరకు, మళ్ళీ రోజు రోజుకు పని పెరుగుతుంటుంది కదా, మళ్ళీ ఇది కూడా మీరే చేయాలి కదా అని అంటే మాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్పిన ప్రకారం చేసుకోరంటారు. మొత్తం ఈ చెరువులకు చూడండి సార్ ఎట్లా నొక్కుతున్నారు. మొత్తం చెరువులను కాపాడేదా ఇది నాకు అర్థం కాదు. ఒక్కొక్క కాంట్రాక్టరే ఒప్పుకుంటున్నాడు, వీళ్ళు ఒప్పుకుంటలేరు కాబట్టి ఇటేస్తున్నాం అని అంటున్నాడు. సో ఇప్పుడు చెరువులని సుందరీకరణ చేసే ప్రాజెక్ట్ ఇది మన వదిలిపెట్టి దాంట్లో మురుగునీళ్ళు కలిపి ఇట్లాంటి మా రైతులకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మనకు ఎట్లా మనకు ముందడుగు అవుతుంది సార్ చెప్పండి. మాకు వేరే సహాయాలు వదిలిపెట్టి సాగు చేసేదా ఇంతమంది సాగు చేసేది సార్, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మేము వాళ్ళ పొలం పక్క పొలం వాళ్ళని బతిలాడుకొని ఇప్పుడు వాళ్ళ దానికి పోవాల్సి వస్తుంది. వాళ్ళు నో అంటే మాత్రం మాకు గత్యంతరం లేదు, మా వ్యవసాయం వదులుకొని మేము రోడ్డు తీసేస్తే మీకు అందరికి కష్టమేనా? అసలు ఈ రోడ్డు తీసేస్తే మాకు వేరే ఆస్కారం లేదు సార్. ఇంకా మాకు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా హెలికాప్టర్ ఏదైనా ప్రొవైడ్ చేస్తేనే రావాల్సింది తప్ప ఇక అంతకుమించి మాకు వేరే. ఎమ్మెల్యే అన్నట్టు కదా, అసెంబ్లీలో క్వశ్చన్ చేసినట్టు కదా, ఈ రోడ్డు చెరువు మధ్యలో నుంచి వేసిరని చెప్పి అసెంబ్లీలో వాగ్యుద్ధం అయింది. కానీ ఇది మధ్యలో వేసింది అసలు కంప్లీట్ ఒక కొనకు. ఇది యాజ్ పర్ ద మ్యాప్. చెప్పండి, ఇప్పుడు 40 ఏళ్ల కింద మీరు కొన్నా అంటున్నారు కదా, 40 ఏళ్ల కింద రోడ్డు ఉండేనా? ఇదే రోడ్ కదా సార్, మేము ఎన్ని ఏళ్ళ నుంచి మేము వాడే రోడ్ ఇదే. మా పొలంలోకి పోయేది అందరూ, నేను ఒక్కనే కాదు, అందరం అదే రోడ్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఆటోలు, ఇప్పుడు కింద కాలనీ ఉంది కదా, అక్కడి కాలనీ వాళ్ళు కూడా ఆటో. మీది ఉంది ఐడా భూమి? ఎన్ని ఎకరాలు పట్టానేనా మీది? ఇప్పుడు ఆ లారీలో పడ చూడు, ఆ లారీలో పడ నాదే, నాదే. ఈ రోడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? మేము పుట్టనాడు సందు ఉన్నది ఇది. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇక్కడికి నుంచి కాదు, అల్మాసోడికి నుంచి కోయడ దాకా ఉన్నది ఇది పట్ట. ఇప్పుడు మీదేడా పెద్ద మనిషి? ఇప్పుడు ఈ భూమి మీదేనా? ఇప్పుడు నీళ్లు మీరు పెట్టినా చెట్లకెళ్ళి వచ్చినాయి? చెల్లకెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు మీరు ఎన్ని రాళ్ళు వేస్తున్నా మీరు ఆపలేదా? ఎన్నిసార్లు ఆపినాము, ఫస్ట్ రోజు కూడా ఆపినాము. ఫస్ట్ టైం మా ఈ దారి నుంచి ఇబ్బంది పడే రైతుల తరపున మీ తొలివేలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సమస్య మీ వల్ల పరిష్కారం దొరుకుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇది పూర్వము మా తాతలు ఇక్కడే వ్యవసాయం చేసి చనిపోయారు, మా తండ్రులు ఇక్కడే వ్యవసాయం చనిపోయారు. మాది కూడా ఇప్పుడు 70 ఏళ్ళు ఇదే రోడ్డు.
మరి ఇప్పుడు ఈ రోడ్డు ఉందని తెలిసి మరి రోడ్డు తీసేయాలని ఎట్లా మరి వాళ్ళు ప్రతిపాదించారు? సార్ అధికారులు ఏది చేసుకుంటే అదైతే సార్, అధికారులు నడుస్తుంది, రాజకీయ నాయకులు నడుస్తుంది. ఇది ఎట్లా ఉందంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అధికారులు వస్తున్నారు పోతున్నారు. కానీ మా తాతల నుంచి ఈ చెరువు ఇట్లాగే ఉంది, మేము గిట్లాగే ఉన్నాం, గిట్లాగే బతుకుతున్నాం. కానీ ఏదో పెద్ద మేము చెరువులు ఏదో బిల్డింగ్లు కట్టి కాలేజీలు కట్టి బిజినెస్ చేస్తున్నట్టు ఉద్దేశంతో ఉన్న రోడ్డును తీసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ అశోక్ గారు 11 ఎకరాల భూమి ఉంది. అసలు ఈ రోజు నేను బోనియా అశోక్ అంటే ఆయన ఇంట్లో ఉండాల్సిందే, నా భూమిలోకి వెళ్ళవలసిందే. ఎక్కడ ఇక అక్కడ ఉన్న వాళ్ళు కూడా 100 సర్వే నెంబరాలు వాళ్ళు కూడా నేను పోనీయకపోతే ఇంటికాడ కూర్చోవాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఎంత కఠినంగా చేస్తారో ఆ విధంగా నేను కఠినంగా చేస్తే నా తోటి రైతులు మొత్తం ఉపవాసం ఇంటికాడ ఉండవలసిందే. 14 ఎకరాలు నాది. 14 అంటే మా బ్రదర్స్ అందరూ మాది 14 ఎకరాలు ఫ్యామిలీ అంతా. ఇప్పుడు ఇట్లా చేస్తున్న అన్న కూడా ఏం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బత్తిరెడ్డి తరచు 2 సార్లు మాట్లాడినా ఏమైనా లేదు సార్ నేను మాట్లాడతాను మీ దాంట్లో ఏమి అన్నాడు. తెల్లారిసారి ఫోన్ చేస్తే అసలు లేపుతలేడు, ఇంకా అసలు ఫోనే లేపుతలేడు. ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తారో మాకు అర్థమైతలేదు సార్. మరి ఇప్పుడు మీరు బుద్ధ భవన్కి పోయిరా రంగనాథ్ గారికి చెప్పే ప్రయత్నం ఏమన్నా? రంగనాథ్ గారికి పోలేదు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం మేము ఈ విధంగా ఉన్నదంటే వాళ్ళే ఉన్నారు బోట్లు తీసుకొని పోండి అని అంటారు. మాట్లాడారు సార్ అంతే మా ఏలన చేసి మాట్లాడిన వాళ్ళని. బోట్లతో పోవాలంటే పొలంలోకి మేము టైర్లు వేసుకొని ట్యూబ్లు వేసుకొని వెళ్ళండి, బోట్లు వేసుకొని వెళ్ళండి. మీరు మట్టి ఎట్లా పోస్తారు? మట్టి ఎవరు పోస్తారో వాళ్ళని పట్టుకోండి సార్, మమ్మల్ని పట్టుకో రైతులను పట్టుకోవడం ఇది చేసుకోవడం ఏంది? పోనీ వాళ్ళు పోసింది తప్పే, కానీ మాకన్నా దారి చూపెట్టండి. అట్లానే అడిగినాం, దారి చూపెట్టండి మాకు. ఇంకా రంగనాథ్కి ఏం కంప్లైంట్ చేయలేదు? కంప్లైంట్ ఆల్రెడీ ఇంతమంది పోయింది. 2 సార్లు వచ్చి విజిట్ చేసిండు రంగనాథ్, విజిట్ చేసిండు కానీ ఏం పరిష్కారం లేదు, ఉన్నది వీకేస్తున్నాడు. ఆయన ఆ రోజు చెప్పిండా ఈ రోడ్డు తీసేయాల్సిన అవసరం ఉందని మీకేమైనా చెప్పిండా? విజిట్ చేసినప్పుడు ఆయన ఏం చేయలేదు. నేను ఇరిగేషన్ వాళ్ళను రెవెన్యూ వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ దారి ఏందో చూపిస్తాను మీకు అని చెప్పిపోయాడు. ఎమ్మెల్యే రంగారెడ్డి గారు అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ క్వశ్చన్ రేజ్ చేసిండో ఆ తెల్లారి నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే అది తీసేయండి అన్నాడో తెల్లారి నుంచి ఇటు వచ్చి జేసీబీలో వచ్చి తీసేస్తాం. అది ఒకసారి రంగనాథ్ గారికి కాల్ చేద్దాం, మరి ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో. హలో సార్. హలో సార్, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా సార్. సార్ బాగున్నారు సార్? సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ తుర్కయంజాల్ మాసబ్ చెరువు దగ్గరికి వచ్చాం మేము. ఇక్కడ ఈ రోడ్డు తీసేస్తున్నారు కదా సార్, మధ్యలో ఒక రోడ్డు ఉందని తీసేస్తున్నారు, ఈ రోడ్డు తొలగిస్తున్నారు. అంటే వీళ్ళ రైతులు ఏమంటారు అంటే ఇది ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా మేము నడుస్తున్న రోడ్డు ఇది అని వీళ్ళు అంటున్నారు. అది క్లియర్ కనపడుతుంది కదా మన గూగుల్ మ్యాప్స్ లో అన్నిట్లో కూడా. ఓకే, మనకి గూగుల్ మ్యాప్స్ లో అప్పుడు కేసులు కూడా అయినాయి వీళ్ళందరి మీద. కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కూడా చేసి అదంతా చార్జ్ షీట్ వేసినారు కదా అక్కడ. ఓకే సార్, అది మనకి వాళ్ళు గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుంది. అప్పుడు కేసులు అయినాయి కూడా ఉన్నాయి కదా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, చార్జ్ షీట్ చేసినారు. నేను అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో కూడా రైజ్ చేసినట్టు చేసి ఇదంతా కూడా అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. అక్కడ లోకల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు వేరే వాళ్ళందరూ అంటే సరే ఇప్పుడు మరి అది మేము నడవడానికి మాకు ప్లేసే లేదు, మాకు ఇది తప్ప ఆధారం లేదన్నది అంటే ఎట్లా వీళ్ళ తప్ప సార్ ఇది? వీళ్ళు ఇప్పుడు ఎఫ్టీఆర్ లో వేయకూడదు అసలు రోడ్లు వేసినప్పుడు కూడా పెద్ద డిస్టర్బెన్స్ అయింది. ధర్నాలు అయినాయి అక్కడ అంతా కూడా స్థానికంగా వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో గ్రామ నక్ష చూపిస్తున్నారు, దాంట్లో ఇది రోడ్డుగానే కనబడుతున్నట్టు ఉన్నది. అంటే నక్ష ఎట్లుంటదంటే నక్ష అనేది ఒక బాట, బండ్ల బాట నీరు లేనప్పుడు నక్షను వాడొచ్చు. రైజ్ చేస్తే గనక హైట్ రైజ్ చేస్తే నేచురల్ గా ఒక బండ్ల రోడ్డు చెరువుని ఆపుతుంది, చెరువుని ఎక్స్పాన్షన్ ఆపుతుంది. ఓకే, నక్షల బాట ఉన్నా కానీ కూడా అది ఎండిపోయినప్పుడు దాన్ని వాడేటటువంటిది ఉంటది. ఓకే, సో ఇది మనకి ఎఫ్టీఆర్ లో లిమిట్ చేయడం అనేది ఎక్కడ కూడా మనం అది మన కోర్ట్స్ కానీ లేకపోతే మన జనరల్ పాలసీ పరంగా కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మరి మొత్తం అంతా చెరువులు వేస్తున్నారు కదా సార్, ఇది రైట్ సైడ్ అంతా తీసుకుపోయి ఆ రోడ్డు అంతా చెరువులో పడేస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా అదే చెప్తున్నాడు. మరి చెరువులో ఎందుకు వేస్తున్నారు సార్? రోడ్డుని తీసి మొత్తం చెరువులు వేస్తున్నారు.
పట్టభూములు కూడా చెరువులు కాదు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పక్కన ఎవరైతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెచ్చేసింది అంతా. అంటే వీళ్ళేమో కన్స్ట్రక్షన్ కంపెనీలు తెచ్చేసిరని వీళ్ళు అంటున్నారు కదా. కన్స్ట్రక్షన్ వీళ్ళందరూ ముద్దాయిలు అప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ వాళ్ళది కూడా పెట్టారు కదా, ఓకే. కేసు పెట్టారు. నేను కాంట్రాక్టర్ తో మాట్లాడితే అంటాడు చెరువులో చేస్తున్నారు ఎందుకు అంటే మాకు అట్లే ఆర్డర్స్ ఇచ్చారు, ఎక్కడిదక్కడే క్లోజ్ చేయమంటే మేము చెరువులు. చార్జ్ షీట్ చూస్తే తెలుస్తుంది క్లియర్ గా. వాళ్ళు వాసయ్య వాడు ఉన్నాడు, వాడు ఎక్కడ సిరీస్ వాడు ఒక దొంగ, వాడు చేస్తాడు, ఓకే. వాడు చేసి వీళ్ళు చేసి అందరూ మొత్తం టోటల్ గా ఓవరాల్ గా కలిసి అక్కడ లోకల్ పట్టేదారులు అందరు కలిసి ఓవరాల్ గా చేస్తున్నారు. ఓకే సార్, అందరు కలిసి చేసిన దానికి ఇప్పుడు అక్కడ చెరువు బెల్ అవుతుంది, అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి 11 ఎకరాల పట్టా ఒక ఆయన ఉన్నాడు సార్. అవన్నీ శిఖం పట్టాలు ఉంటాయి కదా, శిఖం పట్టాలు ఉంటాయి అవన్నీ. దాంట్లో వాళ్ళు యాక్చువల్ గా అసలు వేసిందే వీళ్ళు కదా చెరువులో. ఇప్పుడు అంత పెద్ద రోడ్డు అది వేసినారు, అది వేసి చెరువులంతా వాళ్ళు బండ్లకి తయారు చేసినారు. అది వేసి ఇటువైపు వాళ్ళు సేఫ్ అయిపోవాలని చూస్తారు. ఓకే, వీళ్ళేం మా శిఖం పట్టా కాదు ఒరిజినల్ పట్టా అని వీళ్ళు ధరణిలో ఉన్న ఒరిజినల్ అయినా కానీ అసలు వాళ్ళు ఎట్లా చేస్తారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదంతా మేము ఎందుకు ఖర్చు భరించాలి అసలు వీళ్ళు చేసిన పాపానికి? ఓకే, వీళ్ళంతా ఎవరికాలు చేసి చెరువులంతా పూడుస్తుంటే గనక రేపు సార్ అది ఇంకా ఎంత మేము ఇప్పుడు అది ఈ చేయడానికే మా మిషనరీ అంతా పెడుతున్నాము. బట్ ఇదంతా తీసుకున్నారు కదా, ఇప్పుడు చేసింది ఇట్లే కదా. కానీ ఇప్పుడు ఈ 103 సర్వే నెంబర్ ల్యాండ్ అయిన దాంట్లో వేసిరు సార్ మొత్తం రాళ్ళన్నీ. రోడ్డు తీసేసినా కూడా ఎవరైతే కేసులలో ఉన్నారో వాళ్ళే అన్నమాట, వాళ్ళ దాంట్లో కేసులలో పెట్టాము వాళ్ళే చేసింది, వాళ్ళ మీద పెట్టాము. అంటే వాళ్ళ భూమిలో వేస్తున్నారా ఇదంతా? చార్జ్షీట్ లో ఎవరి మీద అయితే పోలీసులు దర్యాప్తు చేసి వీళ్ళే కారణాలు అని చెప్పిస్తున్నారో వాళ్ళ దగ్గరే పడేస్తారు. ఓహో, వాళ్ళ భూమిలో వేస్తున్నారు అంతే కదా, మరి వాళ్ళే కదా వేసింది ఇక్కడ అంతా. ఓకే, కదా కేసు పెట్టింది వాళ్ళ మీద, చార్జ్షీట్ వేసింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ లో సరే అదొక భాగం అయితే చెరువులో కూడా వేసేస్తున్నారు సార్. చెరువులో అంటే చెరువు లోపలనే వేసేస్తున్నారు ఈ డెబ్రీ ఇదంతా తీసుకెళ్లి పట్టా భూమిలో లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు, రైట్ సైడ్ చెరువులో కూడా వేస్తున్నారు. రైట్ సైడ్ వేస్తే తీస్తారు. రేపు ఎవరు వేస్తున్నాడు అది రైట్ సైడ్? కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఎవడాడు? ఎవరో సార్ సాయి అట. అట్లేం లేదే, ఇప్పుడు మాట్లాడితే అదే చెప్తున్నాడు, నాకు అదే చెప్పారు, నాకు తీసుకెళ్ళడానికి. వాడి సంగతి పోస్తాం, వాడు కాంట్రాక్టర్ ఎవడన్నా అక్కడ తీసుకుంటే ఎవడని చేస్తున్నాడు వాడి సంగతి. ఓకే ఓకే రైట్. ఏం చెప్తారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉందా? ఆయన దాంట్లో ఏం వాస్తవం లేదండి. మీరంతా గతంలో మీ మీద చార్జ్ షీట్ లో పేర్లు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పినండి. దీంట్లో వీళ్ళు కేసులు ఎట్లా పెట్టినంటే దాంట్లో ఒకతను ఈయన అమెరికాలో ఉండే 1-2 years ఈయన పేరు రాసిండ్రు. నేను ఒక 1.5 year నేను మలేషియాలో ఉన్నా, నా పేరు రాసిండ్రు. అసలు ఈ భూమికి సంబంధం లేని వాళ్ళు ఇప్పుడు ఇట్లా వచ్చి చూసేందుకు వచ్చిన వాళ్ళు ఉంటే ఈయన పేరు రాసిండ్రు. అట్లా ఒక 3 చనిపోయిన వాళ్ళ పేరు రాసిరు, వాళ్ళ పేరు మీద వీళ్ళు చేసిన ఛార్జ్ షీట్లు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంటుంది చూడండి. అది ప్రాపర్గా ఎంక్వైరీ చేయమనంటే మేము రెడీగా ఉన్నాం. దానికి ఎవరు చేసినరో వాళ్ళకి శిక్ష పడాల్సిందే, మేము కూడా ఒప్పుకుంటున్నాం. అది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చేయమనండి. అంతేగాని ఎవరో లేని వాళ్ళ పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు అంతా పెట్టి తూతు మంత్రం లాగా ఛార్జ్ షీట్ పెట్టి వదిలేస్తే మేమందరం ఎందుకు సఫర్ అవుతాం? డైరెక్ట్ గా చెప్తున్నారు ఆయన, వాళ్ళ దాంట్లో ఎందుకు వేసారు అని అంటే వాళ్ళు అసలు కల్ప్రిట్స్ అనే దాంట్లో మిమ్మల్ని చూస్తున్నారు. ఆ టైంలో నేను 1.5 year నేను కంట్రీలో లేనండి. నా పాస్పోర్ట్తో సహా కూడా నేను సబ్మిట్ చేసుకున్నా. ఈయన 2 years ఈయన లేడు ఇక్కడ. ప్లస్ ఈ భూమికి సంబంధం లేని వాళ్ళని కూడా వాళ్ళ పేర్లు కూడా రాసినారు, చనిపోయిన వాళ్ళ పేర్లు రాసిరండి 3. ఇప్పటికి మీరు ఛార్జ్ షీట్ కాపీ చూసినా మీకు ఉంటుంది. వాళ్ళు చనిపోయి 10 ఏళ్ళు అయింది. దాంట్లో ఎంత మటుకు వాస్తవం ఉంటుందో మీకు అర్థమవుతుంది. దాంట్లో మీరేమంటారు? రంగనాథ్ గారు మాట్లాడిన ఇప్పుడు ఆయన రంగనాథ్ ఏమన్నాడంటే పట్టభూములలో వాళ్ళు వేసిరు కాబట్టి తీసి వాళ్ళ దాంట్లో చేస్తున్నామని అన్నాడు ఆయన. అంతే కదా, మీ ఛార్జ్ షీట్లో నా పేరు ఉన్నట్టయితే నేను భరిస్తా, నా మీద కేసు బుక్ అయినట్టు నేను ఉన్నట్టు, లేకపోతే నేను ఆ రోజు ఇక్కడ లేనట్టుగా నేను పాస్పోర్ట్ కూడా చూపెడతాను మీకు. ఆ రోజు నేను ఇక్కడ లేనట్టుగా మాట్లాడేదంతా తప్పు 100%. అవునండి, తప్పు చేసిన ఒకరైతే శిక్ష గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజలకు న్యాయం చేయాలని హైడ్రాన్ పెట్టారు. నువ్వు ప్రజలు తప్పు చేస్తారు, ఓకే ఒప్పుకుంటా నేను, నువ్వు కూడా అదే తప్పు చేస్తావా? అది నిజం కరెక్టేనా? అది ప్రజలు తప్పు చేసిన నువ్వు హైడ్రాన్ పెట్టినందుకు ప్రజలకు ఇబ్బంది కాకుండా చెరువులు కాపాడమని హైడ్రాన్ పెట్టారు. శిఖం పట్టాలు అంటాడు ఆయన, అన్ని ప్రూవ్ చేయమని ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన చేతుల్లో ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన చేతుల్లో ఉంది. హైడ్రా ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్, ఎన్ని రోజులు ఉంటుంది హైడ్రా కూడా చూస్తాం. అది కూడా మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరుగుతున్నాం. మా పెద్దలంతా హైడ్రా వస్తుంది, హైడ్రా పోతుంది, ప్రభుత్వం పోతుంది, అధికారులు పోతారు. కానీ మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే ఉంటాం. మేము చెరువు ఇక్కడ ఉంటుంది, మేము ఇక్కడే ఉంటాం. రోడ్ వేసిందే మీరట కదా, ఈ రోడ్ వేసిందే మీరు అంటున్నారు.
అంటుండగా ఆయన ఆయన అంటే మాట మీ ముందు సార్ ఒక్కటి ఆలోచించండి రగ్గారు, ఒక్కసారి ఆలోచించండి రగ్గారు. ఇన్ని లక్షలు పెట్టి ఏదైనా రైతు రోడ్ వేయగలుగుతాడా మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. ఆయన చెప్పిందని సాధ్యమా ఇది? బండ్ల బాటనే మేము వాడేది కూడా అంటే బండ్ల బాట. ఇప్పుడు లారీ ఇప్పుడు వెహికల్స్ వచ్చినాయండి. ఒకప్పుడు పూర్వం బండ్లే ఉండే కదా, అందుకే బండ్ల బాట అన్నారు. అప్పుడు బండ్ల బాట జిల్లా పరిషత్ రోడ్డు పోయి ఇప్పుడు ఏంటంటే రోడ్ చేసి ఇప్పుడు వెహికల్స్ వచ్చినాయి కాబట్టి 4 wheels వచ్చి 6 wheels వచ్చినాయి కాబట్టి రోడ్ అంటారు. అప్పుడు బండ్ల బాట. ఆ బండ్ల బాట ఒక గొలుసు తీసారు. అప్పుడు గొలుసు ఇజుకోల్ట్ ఈనాడు 33 feet. చూడమని హైడ్రాలో చూడమని నేను రంగనాథన్ గారు చూడమను ఒక గొలుసు ఇజుకోల్ట్ ఎంత అని 33 feet. వాళ్ళ ఓన్ వెబ్సైట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో క్లియర్గా వారి కోఆర్డినేట్స్తో సహా మెన్షన్ అయి ఉంది సార్. ఏమని ఇది ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, బఫర్ ఎక్కడ ఉంది, పట్టభూములు ఎక్కడ ఉన్నాయి అనేది. ఆ ఎఫ్టీఎల్ బఫర్ దేని ఏ సర్వే నెంబర్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఒక టాబ్లర్ కాలం ఉంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కోర్టు ఏమైనా డిసైడ్ చేసిందా? సరే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నాయి, ఛార్జ్ షీట్ వేసారు, సరే ఛార్జ్ షీట్లో పేర్లు ఉన్నాయి అనుకుందాం. కోర్టు ఏమైనా డిసైడ్ చేసి మీరు దోషులు అని చెప్తే అప్పుడు మీరు తప్పు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అది వెరీ క్లియర్. మేము ఫిజికల్ గా మేము చేసినామంటే 100% మేము రెడీ ఆ శిక్ష తీసుకుంటాం. ఇప్పుడు ఈ వీడియో వన్స్ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది చర్చకు దారి తీస్తుంది. ఆ రోడ్ ఏంది, ఆ కథ ఏంది అనేది మిగతా వాళ్ళు కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మీ వైపు మేము తప్పు చేసినామని అనేలాగా మీకు రాకూడదు కదా. 100%. ఒకటండి, ఇక్కడ థామస్ అని ఒక పట్టదారు ఉన్నాడు. ఆయన కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆయనకు ఏమని ఆ రోడ్డు ప్రొవైడ్ చేసి రైతుకు పోతాడు మీరు దారి చూపెట్టాల్సిందే, చూపెట్టండి. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఏంది అసలు, ఈ కేసు ఏంది? ఎవరు రోడ్ వేసిన దాని మీద కేసు వచ్చి చెరువులు కబ్జా చేసి రోడ్లు వేస్తున్నారని చెప్పి ఒకటి ఛార్జ్ షీట్ పెట్టిరంట. అప్పుడు మేము అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాం. అప్పుడు తర్వాత వచ్చినాక తెలిసింది నాకు, ఇట్లా పలానా దాంట్లో మీ పేర్లు కూడా రాసిర్రు. అదంటే నేను పోయి చక్క సిఐ గారిని అందరినీ కలిసి నా పాస్పోర్ట్ కాపీస్, ఎగ్జిట్ ఎప్పుడు ఎంట్రీ అన్ని చూపెట్టాను. 1.5 year నేను లేని మధ్యలో చూపిస్తే వాళ్ళు చూసి అవును ఇది యాక్సెప్టెడ్ అని చెప్పి వాళ్ళు నా పేరు తీసేసారు దాంట్లో నుంచి. అసలు ఇంకోటి నన్ను పేర్లు అడిగారు, వీళ్ళు ఎవరని నన్ను అడిగారు. సార్ వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కదా సార్, వీళ్ళు చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది, సాగు కూడా అటెండ్ చేసిన నేను అని చెప్పి నేను చెప్పాను. నాకే అది ఎంత అది నవాళ్ళని ఎడవాళ్ళని అర్థం కాలేదు సార్. ఎట్లాంటి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెట్టారు. ఇంకా కొన్ని పేర్లు పెట్టినారు, వాళ్ళకి అసలు ఈ చుట్టుపక్కల భూములకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే 40 ఏళ్ళ సంది నాకు తెలుసు ఎవరి భూమి ఏంది అనేది. అట్లాంటి ఏదో తూతు మంత్రంలాగా ఛార్జ్ షీట్ పెట్టేసి అసలు వదిలేసి ఇప్పుడు మాలాంటి వాళ్ళని పట్టుకొని ఇట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్? ఎక్కడ మేము ఆ రాళ్ళన్నీ పెట్టుకొని పొలంలో కనీసం 1.5 acre వేసి పడేసినారు ఆల్రెడీ రాళ్ళన్నీ.